అందరికీ నమస్కారం. బ్రాహ్మిన్స్ కిచెన్ బై వీసాకి స్వాగతం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూపిస్తే ఇది స్మాల్ ఇంట్రడక్షన్. మా కిచెన్లో బ్రాహ్మిన్స్ కిచెన్లో ఎలాగ రెసిపీస్ ఉంటాయో చూపిస్తాను. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో ఆ రెసిపీస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో కూడా చూపిస్తాను. ఈ వీడియోలో నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నా వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. ముందుగా నేను మెంతిగుండ తీసుకున్నా. దీన్నే మెంతిగుండనే చాలామంది పోపు కారం అని కూడా అంటారు. దీనిలో ఏంటంటే 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు తీసుకోవడం వల్ల 2 కప్పులు ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర చాలా తక్కువ వేయండి. తర్వాత ఎండుమిరపకాయలు, అంతే. చింతపండు కావాలంటే కొంచెం వేయించుకొని ఆ పొడిలో చేసుకోవచ్చు, కానీ నేను అన్ని రకాల కూరలకి ఇది వాడతాను కాబట్టి చింతపండు నేను సపరేట్గా పెడతాను. అందుకని ఈ గుత్తి వంకాయ కూడా నేను సపరేట్గా చింతపండు వేడి నీటిలో నానబెట్టుకుంటున్నాను, సో దట్ మనకు బాగా గుజ్జొస్తుంది అని. ఆ తర్వాత ఈ మెంతిపిండిలో నేను కాస్త ఉప్పు, కూరకు సరిపోయినంత ఉప్పు ఇక్కడ వేసుకోవచ్చు మీరు, లేదా మరి తర్వాత స్టేజెస్లో అయినా చూసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం. ఇక్కడ నేను కారం ఎక్కువ వేసాను ఎందుకంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, అంత కారం ఉండదు, నార్మల్గానే ఉంటుంది. నెక్స్ట్ పసుపు కూడా చేసుకోవాలి, అంతే. మన మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఉల్లి వెల్లుల్లి మనం ఎప్పుడైనా వాడని రోజుల్లో ఈ కూర చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా నివేదనలకు కూడా ఈ కూర చేసి పెట్టుకోవచ్చు మనం. శుక్రవారాలప్పుడు, ఏకాదశులప్పుడు, ఎప్పుడైనా మనం అన్నం తినని రోజుల్లో ఎర్రనూక వండుకున్నా, లేదా మనం వరినూక వండుకున్న అన్నం భిన్నం చేసి వరినూక వండుకుంటాం కదా, అలాంటి టైంలో ఈ కూర చాలా బాగుంటుంది. మనకు అసలు అన్నం తినట్లేదు అన్న ఫీలింగే రాదు. చపాతీస్తో కూడా చాలా బాగుంటుంది. దీని తర్వాత నేను మువ్వ వంకాయలు కొనుక్కున్న, చిన్న వంకాయలు. మనం మధ్యలో 2 పక్షాలు మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే చిన్న వంకాయలు కదా, 4 చేస్తే విడిపోతుందని. ఇందులో ఇలాగా ఈ పొడిని కూరుకోవాలి. కావాలంటే మీకు నూలుపప్పు పొడి ఆయిల్ ఉంటుంది కదా, అది కలుపుకొని దానిలో కూరుకోవచ్చు, ఇంకా దగ్గరగా ఉంటుంది కాబట్టి. లేదా ఈ ఉత్తి పొడి కూడా మనం వేసుకోవచ్చు, అంతే. ఇలా నేను 2 పక్షాలుగా చేసుకొని లోపల బాగుందో లేదో చూసుకొని పొడిని లోపల పెట్టుకోవడం. ఇప్పుడు మనం కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఇది డైరెక్ట్గా 1 పాట్ కుక్కర్లో చేస్తున్నా. ఈ ప్రొసీజర్లో మీరు చేసుకుంటుంటే ఆ పొడి ఆల్రెడీ రెడీగా మన చేతిలో ఉంటుంది కాబట్టి 2 సెకండ్లలో మనం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని లోపల కూరుకొని ఈ కుక్కర్లో వేసేసి, ముందుగా నేను ఈ కుక్కర్ వెలిగించుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను, నూలుపప్పు ఆయిల్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగ ఇవన్నీ వేగాక మనం ఇంతకుముందు కూర పెట్టుకున్న ఆ వంకాయలు ఉంటాయి కదా, అవి ఇలా పరిచినట్టు వేసుకోవాలి. దీని తర్వాత నేను మిగిలిపోయిన పొడి కూడా వేసుకున్నాను పైన. కాస్త వేగించాలి. ఇలా ఉన్నప్పుడు మనం పైకి కింద కలుపుకొని కొంచెంసేపు అది వేగే వరకు వెయిట్ చేయాలి. ఇలా మనం కొంచెం కలిపేశాక మూత పెట్టామంటే కాసేపు మగ్గుతుంది. ఆ ఉన్న నూనెతోటే కొంచెంసేపు మగ్గిపోతుంది. అయిపోయాక అప్పుడు మనం చింతపండు పుల్ల వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మీరు కొంచెం ఆ వాటర్ టేస్ట్ చూడండి, ఉప్పు, కారం, పులుపు అది సరిపోయిందా లేదా అని. లేకపోతే అక్కడ వాటర్లోనే మనం కొంచెం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా వంకాయలో బాగా వెళ్ళి మగ్గిపోతుంది. సిమ్లో మాత్రమే 1 విజిల్ ఇవ్వండి, ఎందుకంటే ముద్దగా అయిపోతుంది ఎక్కువ విజిల్స్ పెడితే. సిమ్లో 1 విజిల్ చాలా ఎక్కువ. అయిపోయాక మనం కొంచెం చల్లారిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ మీరు చూసిన విధంగా మనకు కాస్త మెత్తగా కూడా అయింది. నేను స్పూన్తో పెడతా చూడండి, కొంచెం మెత్తగా అయిపోయింది కదా, ఆ 50% కుక్ అయినా చాలు. ఈ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవడమే. దీని మీద నేను వాటర్ యాడ్ చేసుకొని ఆ మిగిలిన పొడి కూడా వేసుకొని నా కొత్తిమీరని యాజ్ యూజువల్గా కొత్తిమీర లేకుండా మనకి ఏ కర్రీ మ్యాక్సిమం అవుతుంది కదా, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. 1 పాట్లో ఈజీగా అయిపోతుంది. నేను వీడియోలో పెట్టడం మీకు ఇంతసేపు అనిపిస్తున్నాను, కానీ మనం చేస్తే మాత్రం ఈ కర్రీ 15 నిమిషాల్లో అయిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.